కృతజ్ఞతా కూడిక అని తమ్ముడు చెప్పాడు. కానీ ప్రభువుని గురించి చెప్పాలి అనేది ఆశ. అందుకోసం నేను మిమ్మల్ని కొంచెం గాయపరచడానికి ఇష్టపడుతున్నానని సహించండి. సహజంగా నా వర్తమానం గాయం చేయకుండా జాగ్రత్త పడతాను, కానీ ఈ రోజున గాయం చేయాలని తీర్మానం చేసుకుని వచ్చాను. కొంచెం సహించండి. అలాగే చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా నా మాటలు మీకు కాస్త నొప్పి కలిగితే దయచేసి నొచ్చుకోకండి. ఒకసారి ఆలోచించండి. లేఖనం చెప్తున్న మాట ఏమిటంటే, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును అని, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని. ఎందుకు? నీ ప్రాణం తీయడానికి. మేలు కోరి గాయం ఎందుకు చేస్తాడు? నువ్వు బ్రతకాలని. ఇంతేగాని మీ ఎవరి మీద కష్టంతో కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అరే నేనే చదువుతాను రా. లేదు, అందరం చదువుదాం. నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు అందరూ బైబిల్ తీయండి, అందరం చదువుకుందాం. ఏ ఒక్కరూ చదవకుండా ఉండొద్దు. లెట్ us రీడ్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. బ్రదర్ ఎదర చైర్ ఉంది, వచ్చేయండి, పైకి వచ్చేయండి, పర్లేదు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫ్రంట్ సీట్లో ఉంచండి. పదిహేడు అందరం కలిసి చదువుకుందామా? నేను 1 2 3 అనాలా? ప్రారంభిద్దామా? రైట్, లెట్ us స్టార్ట్. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? చాలు ఆ కుమారు చాలరా. 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? నా కోసం ప్రార్థన చేయండి. నా ఎపిక్లాటిస్ కొంచెం ఇబ్బంది పెడతా ఉంది. అంటే రోజు మాట్లాడడమే కదా, అక్కర్లేదు నన్ను. మైక్తో కొంచెం ప్రాబ్లం ఉంటుంది నాకు. మైక్ దూరంగా పెట్టి మాట్లాడితేనే వినపడడం లేదంటారు. మనిషి లావుగానే ఉంటాను కానీ మెల్లగా మాట్లాడతాను. ఈ కారణం చేత కొద్దిపాటి ఇబ్బంది మీకు ఉంటుంది. కొంచెం మనసు పెట్టి విందాం. ప్రభు అడుగుతున్న మాట ఎవరిని అడగాలి? ఈ మాట 10 మంది బాగుపడ్డారు కదా, ఈ ఒక్కడే వచ్చాడేమిటి కృతజ్ఞత చెప్పడానికి, నన్ను మహింపరచడానికి? మిగిలిన 9 ఎక్కడా అని అడిగాడు. ఎవరిని అడగాలి? అడగవలసింది ఎవరిని? మేలు పొంది కృతజ్ఞత లేని వాళ్ళని అడగడం లేదా ఆయన? వేర్ ఆర్ దే అని ఎవరిని అడుగుతున్నాడు? శిష్యుల్ని, తిరిగి వచ్చిన వ్యక్తిని. అంతేగా? శిష్యులు 12 మంది ఉన్నారో, మరి ఆయన వెంట ఎంతమంది ఉన్నారో వివరంగా రాయబడలేదు ఈ సందర్భాన్న. 12 మంది ఖచ్చితంగా ఉంటారు. ఎవరితో పలుకుతున్న మాట ఇది? శిష్యులతోనే కదా. ఈ రోజున క్రైస్తవుల్ని ఈ మాట ఆయన అడుగుతున్నట్టుంది. తిట్టుకోకండి, ముందే చెప్పాను కదా. క్రైస్తవులు అనబడిన వారిలో 100కి 1 మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? ఆయన ఎవరో
ఆయన చేసిన కార్యం ఏమిటో అర్థమై కూడా నామకార్థంగా జీవించడం అనేది లోకం ప్రభువు నుండి దూరం అయిపోవడానికి గల కారణం. లోకం నశించిపోవడానికి వీఆర్ ద రీజన్, మనమే కారణం. మన బ్రతుకు సరిగా ఉండుంటే, మన జీవితంలో ప్రభు కనిపించి ఉండుంటే, మన జీవితంలో కృతజ్ఞత అనేది కనపడి ఉండుంటే, మన జీవితంలో వారికి కనిపిస్తుంది ఏమిటంటే కృతజ్ఞతే. మనం కృతజ్ఞులం కాదు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు. కృతజ్ఞత లేదు మనకి. వీ హ్యావ్ నో గ్రాటిట్యూడ్ ఎట్ ఆల్. కృతజ్ఞత లేని వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే క్రైస్తవుడని చెప్పుకుంటూ మారు మనసు పొందినవాడే. క్షమించండి, మీరెవరైనా కావచ్చు, కానీ మొదటిది ఆయన అడుగుతుంది, తొమ్మండుగురు ఎక్కడా? ఎవరు తొమ్మండుగురు? దే ఆర్ ఆల్ జూస్. అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానమైన తొమ్మండుగురికి కృతజ్ఞత లేదు. మీరు ఆలోచించండి, తొమ్మండుగురికి కృతజ్ఞత లేదు. అబ్రహాము సంతానానికి కృతజ్ఞత లేనప్పుడు క్రైస్తవులు అని చెప్పుకున్న మనకు కృతజ్ఞత ఉన్నట్టేనా? అడుగుతుంది మనల్ని, జవాబు చెప్పవలసింది మనమే. ఆలోచించండి. ఈ వర్తమానం దగ్గరికి రావడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, మీ దయగలిగినటువంటి పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. దయ చూపించుమని, మాతో మాట్లాడమని, మా అంతరంగాలకు అవసరమైన వర్తమానం ఇమ్మని, వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీ లేఖనం చేత సంధించండి అని విజ్ఞాపన చేస్తున్నాను. మీ ఆత్మకార్యం జరిగించండి నాయన. నీ వాక్యము వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగుతుందని చెప్పారు కదా. ఆ వెలుగు చీకటి గల ప్రదేశంలో వారి వ్యక్తిగత జీవితాలను వారికి స్పష్టంగా తెలియచేయడానికి సహాయపడండి. ఆ వెలుగు కలువరి శిలువ యొక్క దృశ్యాన్ని వారి కనుల ముందుకు తెచ్చి మీరు చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తించేటువంటి కృపను అనుగ్రహించండి. నీ దాసుని మరుగుపరచుమని నీ కృపకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, కృతజ్ఞత అనేది ప్రతి మనిషి కోరుకుంటాడు. కృతజ్ఞత లేకపోతే మనిషి నొచ్చుకుంటాడు. పిల్లల వద్ద నుండి అమ్మా నాన్నలు కృతజ్ఞతను కోరుకుంటారు. కానీ ఎప్పుడైనా మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ మీరు థ్యాంక్స్ చెప్పారా? ఎప్పుడైనా? నిన్ను కన్న తల్లి రక్తం ఓడ్చి కన్నది. నిన్ను పెంచిన తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి పెంచాడు. ఇవాళ ఈ దేహం వెనక అమ్ముంది, నానుంది, వారికి ఇచ్చిన ప్రభు ఉన్నాడు. మనం వారికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? అమ్మా నిన్ను బట్టేనమ్మా, నాన్న నీ శ్రమను బట్టే. లేదు లేదు, కన్నారు కాబట్టి పెంచక చస్తారా? ఎవరి కోసం ఎవడు కనమన్నాడు? ఇలా మాట్లాడే పిల్లలు కృతజ్ఞత కలిగిన వారేనా? కాదు కదా. తల్లిదండ్రులు పిల్లల వద్ద నుంచి కృతజ్ఞత కోరుకుంటారు. అలాగే మనిషి మరో మనిషి నుంచి, మేలు జరిగిన వ్యక్తి, మేలు పొందిన వ్యక్తి నుండి కృతజ్ఞత కోరుకుంటాడు అనడానికి నేను 1-2 ఉదాహరణలు మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. ఆదికాండం 30వ అధ్యాయం
30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమునుపు నీకుడినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును అని యాకోబు లాబానును ఒకరోజు అడిగాడు. అడగడమే కాదు, దయచేసి చూడండి. ముప్పై 31వ అధ్యాయం 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేశాను. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. యాకోబు మనసులో ఏముంది? నేను రాకముందు నీకున్నది కొంచెం, నేను వచ్చిన తర్వాత ఏమయ్యావు? నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యావు. ఐశ్వర్యవంతుడు అయిన నువ్వు ఎవరిని బట్టి అయ్యావు? బికాస్ ఆఫ్ మీ ఓన్లీ. కానీ నువ్వు నాకు చేసిన మేలేమిటి? నా ఎడల నీకున్న కృతజ్ఞత ఏమిటి చెప్పండి. 10 మార్లు జీతం మార్చటమా? దుష్ట మృగం తినివేసింది నా దగ్గర నుంచి కట్టించుకోవడమా? కృతజ్ఞత కలిగిన వ్యక్తివేనా? అవును కాదు? ఆలోచించండి. ఒక మనిషి మరో మనిషి దగ్గర నుంచి కృతజ్ఞతను కోరుకుంటాడు. కృతజ్ఞత చూపిన వ్యక్తులు కూడా ఉన్నారు. దయచేసి చూడండి మీరు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. యోసేపు పొతీఫర్ ఇంట అడుగుపెట్టిన దగ్గర నుంచి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడం పొతీఫర్ గమనించాడు. గమనించిన వాడు మొట్టమొదటిగా తన దగ్గరికి తీసుకున్నాడు. పర్సనల్ అసిస్టెంట్ అయ్యాడు. ఆ తరువాత స్టోర్డ్ అయ్యాడు, గృహ నిర్వాహకుడు అయ్యాడు. సమస్తం అతని చేతికి అప్పగించాడు. కృతజ్ఞత అనేది పొతీఫర్లో కనిపించింది యోసేపు విషయంలో. ఒక మనిషి మరో మనిషి ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది కోరుకునే పద్ధతి కాదు. నేను బాధపడినంటే ఒక మాట అంటాను, తిట్టుకోరుగా నన్ను. కోడళ్ళేగా మీరు, కోడళ్ళేగా, క్షమించండి. అమ్మను ప్రేమించినట్టు అత్తమ్మను ప్రేమించగలరా? నా ప్రశ్న మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంది కదా? అమ్మ మీద మీకున్న ప్రేమ అత్త మీద ఉందా? అమ్మ మీకేమిచ్చింది? మాట్లాడండి. అమ్మ మీకేమిచ్చింది? దేవుణ్ణి బట్టి జన్మనిచ్చింది. అత్త నీకేమిచ్చింది? మాట్లాడండి. తన కడుపును పుట్టిన కొడుకునిచ్చింది. కొడుకునేనా? తన స్థానం ఇస్తుంది. చచ్చిపోతే ఆ ఇల్లే నీకు ఇచ్చిస్తుంది. కానీ అత్త మీద ఎవరికి కృతజ్ఞత ఉండదు. నేను క్రైస్తవేతరుల గురించి మాట్లాడడం లేదు. నేను క్రైస్తవులమని చెప్పుకునే వారి గురించే మాట్లాడుతున్నాను. కృతజ్ఞతా భావం ఎంత అద్భుతమైందో అర్థం చేసుకోవడం కోసం మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది అవసరం.
మీకు సంగతి తెలుసా? పౌలంతటి వాడు కృతజ్ఞత తెలియచేశాడు. పౌలుకి ఆ కృతజ్ఞత భావం ఉంది. చూడండి మీరు అపోస్తల కార్యాల గ్రంథం ఒకసారి. ఇరవై 24వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మదిని అనుభవించున్నాము అనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవని ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో ఎవరిని? ఫెలిక్స్ అనేటువంటి ఒక పరిపాలకునికి పౌలు చెప్తున్నాడు, మేము నీ కృతజ్ఞత, పూర్ణమైన కృతజ్ఞత చెల్లిస్తాం ప్రతి స్థలంలో. కారణం, నీ వచ్చాక యూదులను పట్టించుకున్నావు, యూదుల కష్టాల్లో నువ్వు నిలబడ్డావు, యూదులకు వచ్చిన ప్రతి విధమైన ఇబ్బందుల్లో నీవు ఆదరించావు. ఆ కారణం చేత నేను నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అన్నాడు. పౌలు అనే ఓ దైవజనుడు దేవుని ఎరగని ఓ పరిపాలకునికి కృతజ్ఞత చెప్పడం అనేది, హీ ఫీల్స్ దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా భావించాడు. మనిషికి కృతజ్ఞత చెప్తేనే, మీరెందుకండి, మళ్ళీ ఒక మాట తిట్టుకోనంటే చెప్తాను, పరిగెత్తుకొని వచ్చేస్తారు, వచ్చేసి పిన్నిగారు తాలింపు మాడిపోతుంది, కొంచెం కరివేపాకు ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. అప్పటిదాకా ఉందనుకుంటారు, ఫ్రిడ్జ్లో తీస్తే ఉండదు. పక్కింటికి వెళ్ళి తీసుకుని ఆమె ఇవ్వగానే వెళ్ళిపోతూ ఉంటే ఆమె అంటది, ఏం మనిషి, థ్యాంక్స్ అన్నా చెప్పలేదని. మిమ్మల్ని అడిగితే మీరు అనరా? అరే, కరివేపాకు విషయంలో థ్యాంక్స్ కోరుకునే మీరు ప్రతి చిన్న విషయంలో కృతజ్ఞత చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉందనే సత్యాన్ని ఎలా మర్చిపోయారు? ఈ 90 అబ్రహాము సంతానం, కానీ ఈ 90 రోగం ఒకటే, కుష్టు. వారి మధ్యలో ఒక యూదేతరుడు, అతడు సమరయుడు. సమరయులు కూడా మేము అదే అనుకుంటారు. దే ఆర్ మిక్స్డ్ పీపుల్. నేను అంతకుమించి చెప్పదలుచుకోలేదు. రోగం ఉన్నప్పుడు 10 మంది కలిసే ఉన్నారు కదా, అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. రోగంలో అందరం కలిసే ఉంటాం, రోగం తీరిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఇంతకాలం కలిసి ఉన్నాం కదా, వెళ్ళిపోయేటప్పుడు ఒకరికొకరు ఏం చెప్పుకుంటాం? కాలేజీ అయిపోయింది, యూనివర్సిటీ అయిపోయింది, వెళ్ళిపోతుంటాం. ఆ రోజు సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటాం. ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? మళ్ళీ కలుసుకుంటామో లేదో, మళ్ళీ మాట్లాడుకుంటామో లేదో, నువ్వెక్కడో నేనెక్కడో కదా. అప్పుడు ఒక మాట, ఒకటి మాత్రం వాస్తవం రా అనుకుని వెళ్దాం. మా రూమ్మేట్స్ అన్నమాట, అందరం వెంకటరత్నం గారు, బాబురావు గారు, బెంజమిన్ గారు, రంగా గారు అనుకునేవాళ్ళం. కానీ ఇంకొక వారం రోజులు ఉందనగా అయిపోద్ది, పీజీ అయిపోద్ది. అప్పుడు వాళ్ళందరూ ఇలా అన్నారు, మనం గారు అనుకున్నాం అనుకో, బతుకు కాలంలో మళ్ళీ కలిసి ఉండలేము, ఈ వారం రోజుల్లో ఒరే అరే అనుకున్నావా అన్నారు. అని అంటే కొత్త, నాకు కొత్త. వాళ్ళు త్వరగానే అనేసుకోగలిగారు, కానీ నేను అనలేకపోతున్నా. ఇంట్లో అమ్మ ఏరా అంటే ఈ పగిలిందనమాట. ఆమె పిల్లల్ని అరే అందో అసే అని పిలవదావిడ, బాబు అని పిలుస్తుంది, అమ్మాయి అని పిలుస్తుంది. అంతేగాని అరే ఒరే అంటే ఊరుకోదు. నాకు అది గుర్తొచ్చింది, కానీ వీళ్ళు ఏమంటున్నారు, అరే అనుకుంటే క్లోజ్నెస్ పెరుగుద్దని. మొత్తానికి వాళ్ళు మొదటి రోజు 2 రోజే, నేను 5 రోజులుగా ననలేకపోయాను. వాళ్ళు నన్ను అనటానికి పాపం అదే ఇబ్బంది పడ్డారు.
కానీ ఒక మాట చెప్పండి, కృతజ్ఞత అనేది హృదయం యొక్క సాన్నిహిత్యాన్ని చూపిస్తుంది. హౌ వీ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద హెల్పర్. సహాయకుని ఎడల మనకున్న ఆ కృతజ్ఞతా భావం. కృతజ్ఞత అనేది నాట్ బై లిప్స్, ఇట్ ఇస్ బై హార్ట్. హృదయానికి చెందింది, పెదాలకు చెందింది కాదు. అత్తయ్య నువ్వెంత మంచిదాను అని నటించే కోడలు చెప్పే మాటలు కాదు నేను అనేది. హృదయపూర్వకంగా అత్తయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎవరితో ఎలా ఉండాలో నువ్వే నేర్పావు నాకు. నీ వల్ల నేర్చుకున్నాను నేను, నీ వల్లే నాకు అర్థమైంది. మా ఇంట్లో నాకు గారాబం తప్ప క్రమశిక్షణ లేదు, నీ దగ్గరే నేర్చుకున్నా నేను అని ఏ కోడలు నిజాయితీగా కృతజ్ఞత చెప్పగలదో కూతురు అవుతుంది ఆ కోడలు, అత్తగారు తల్లి అవుతుంది. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎంత సాన్నిహిత్యాన్ని తెస్తుందో చెప్పడానికి లేదు. వీరు 10 మంది ఒకే కేటగిరీలో ఉన్నారు, ఒకే కేటగిరీ. నేను 1, 2, 3, 4, 5 విషయాలు వారు ఒకే విధానంలో ఉన్నారని చెప్పడానికి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు నాతో పాటు మరలా తిరిగి లూకా సువార్త 17వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 17వ అధ్యాయం. 11, 12 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు. ఆగండి, ఆయన ఒక గ్రామము లోనికి వెళ్ళుచుండగా అంటే వీళ్ళు ఎక్కడున్నారు? గ్రామం లోపల కాదు, ఎక్కడున్నట్టు? 10 మంది గ్రామం వెలుపలే ఉన్నారు. కారణం ఇందాక దైవ సేవకులు డానియల్ గారు చెప్పారుగా, వాళ్ళు ఊళ్ళోకి వస్తే అరవాలి, అపవిత్రుడు వస్తున్నాడని. లెపర్ ఈజ్ కమింగ్, ఐఎమ్ అన్క్లీన్ పర్సన్ అనుకుంటూ రావాలి. అలా రాకుండా వచ్చేస్తే కనుక రాళ్ళు పెట్టి కూడా చంపేస్తారు, సందేహమేం లేదు. వీళ్ళు 10 మంది ఊరి వెలుపల ఉన్నవారే. ఊరిలోనికి రావడానికి ఊరు ఒప్పుకోదు. ఊరే కాదు, తాను కట్టుకున్న ఇంటిలో ఉన్నవారు ఒప్పుకోరు. తాను కొనుక్కున్న పొలం లోనికి రావడానికి అంగీకరించరు. తాను కనుక్కున్న పిల్లల దగ్గరికి రావడానికి కూడా అతనికి అధికారం లేదు. ఆ రోజుల్లో ఆ రోగానికి ఉన్న పరిస్థితి అలాంటిది. మొట్టమొదటిసారి నేను విజయవాడ వచ్చాను చాలా సంవత్సరాల క్రితం. ఎన్నేళ్ల క్రితం నాన్న? 93వ సంవత్సరంలో తమ్ముడు మీటింగ్స్కి వచ్చాను. ఒక ఆయన వచ్చి నాకు సెకండ్ ఇచ్చాడు. నాకు అర్థం కావట్లా, పెయిన్ వచ్చేస్తుంది నాకు, చేయ ఎంత నొప్పి వచ్చేస్తుందంటే నేనే బలం. అప్పుడు ఇంకా అలా ఉండి ఉంటానుగా. ఇప్పుడు 98 ఉన్నాను, అప్పుడు 100 ఉండి ఉంటాను. 100, 110 కూడా ఉండదు. సెకండ్ ఇస్తా ఉంటే పెయిన్. కారణం ఏంటి తెలుసా? ఈజ్ ఎ లెపర్. అతనికి స్పర్శ తెలీదు. కృతజ్ఞతాభావంగా నా చేపట్టుకు నొక్కేస్తున్నాడు ఆయన. నొప్పి వచ్చేసింది చెయ్య, స్పర్శ లేదు కదా. ఆయన ఎంత తన బలం ఉపయోగించగలడు? అంతం పాడవుతుందనే స్పర్శ ఉందా? తన కుటుంబం నాశనం అవుతుందనే స్పర్శ ఉందా? తన గౌరవం మంట కలుగుతుంది, ఇంటి గౌరవం మంట కలిసిపోతుందనే స్పృహ ఉందా? సమాజం నన్ను చూసి నవ్వుతుందనే స్పృహ ఉంటుందా? అవే ఉండవు. ఈ రోగానికి పాప రోగానికి ఉన్న సిమిలారిటీ అది. ఆలోచించండి. 10 మంది ఊరు వెలుపలే ఉన్నారు. నెంబర్ 1, వారి స్థానం ఒకటి. రెండవదిగా చూద్దాం. పది మంది కుష్ఠరోగులు చదువుదాం. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, 10 మంది ఎదురుగా వచ్చారు. 10 మంది ఎదురుగా వచ్చారు అంటే అర్థం, ప్రభు దగ్గరకు వాళ్ళు వచ్చారు. ప్రభువుని ఎదుర్కొని ఎందుకు వచ్చారు? ప్రభువుని కలుసుకోవాలని వచ్చారు. అంటే ఒకే అడుగు మీద ఉన్నారు. స్థానం ఒకటి, వారి అడుగులు కూడా
ఒకటే. ఆయన్ని కలుసుకోవాలి. ఆయనకు ఎదురొచ్చారు వాళ్ళు. ఆయనకు ఎదురు రావడం దగ్గర వారందరిలో కనిపించింది ఏమిటి చెప్పండి? దెర్ ఇస్ ఎ డిసిప్లిన్. 10 మంది ఆయనకు ఎదురుగా వచ్చారు. ఒకే క్రమం ఉంది వాళ్ళలో. వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమన్నారు? మూడవది వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, వినండి, ఆయన ఊళ్ళోకి వెళ్తున్నాడు. వాళ్ళు అట్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు కాబోలు. వచ్చారు, నిలిచారు. ఎక్కడ? దూరంగా నిలబడ్డారు. అంటే ద డిస్టెన్స్ ఇస్ ద సేమ్. దూరం ఒకటే, స్థానం ఒకటే, అడుగు ఒకటే, దూరం కూడా ఒకటే. ఏం వ్యత్యాసం లేదు. ఊరు వెలుపలే ఉన్నారు, ఎదురుగానే వచ్చారు, దూరంగానే నిలబడ్డారు. దగ్గరికి రావడానికి ఎవరూ సాహసించలా. ఆ వ్యక్తి అయితే దగ్గరికి వచ్చేశాడు, సాష్టాంగపడ్డాడు, మ్రొక్కాడు, అంటే ఆరాధించాడని కూడా చెప్పారు దైవ సేవకులు. వాస్తవం. కానీ వీళ్ళకి అలా లేదు. వీళ్ళకి ధైర్యం కూడా లేదు. ఆయన దగ్గరికి రావడానికి సాహసం చేశారు, కానీ దూరంగా నిలబడ్డారు. ఒక మాట అంటాను, ఆయన దగ్గర ఉన్నవారికైనా దూరం ఉన్నవారికైనా ఒకే విధంగా పక్షపాతం లేకుండా కార్యం జరిగించే దేవుడు ఆయన. అందరి ఎడల సమానమైన ప్రేమ కలిగిన వాడు ఆయన. దగ్గరికి వచ్చినంత మాత్రాన తన వద్దకు వచ్చిన వారిని వెలుపలికి తోసివేసేవాడు కాదు. దూరంగా ఉండి అడిగినంత మాత్రాన నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి నా దగ్గరికి రాలేదు గనుక అని కినుకు వహించే దేవుడు కూడా కాడు ఆయన. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంత ఆయన గాయపరిచినా, ఒక్కసారి నీ మనసు మార్చుకుని ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని సులువు మీద దొంగడిగినట్టు అడిగినా హీ వోంట్ రిజెక్ట్ యూ. ఆయన నిన్ను నిరాకరించడు. దట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యేసు ప్రభు యొక్క హృదయం. ఆలోచించండి, వారు దూరంగా నిలబడ్డారు. 10 మంది రోగం ఒకటే, 10 మంది ఊరు వెలుపలే ఉన్నారు, 10 మంది ఎదురొచ్చారు, 10 మంది దూరంగా నిలబడ్డారు. తర్వాత చూడండి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని 10 మంది ప్రార్థన ఒకటే. 10 మంది ప్రార్థన ఒకటే. ఏంటి? యేసు ప్రభువా మమ్మను కరుణించు. ఇక్కడ ఒక మాట అంటాను. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? నాకు ఒక మీకు ఇష్టం లేనిది ఒకటి ఉంది, తిరిగి ప్రశ్నించడం. ఎన్నైనా అని అడుగుతాను. 4 3 రోగం ఒకటి, స్థానం ఒకటి, ఎదురుగా రావడం ఒకటి, దూరంగా నిలబడడం ఒకటి, ప్రార్థన చేయడం ఒకటి. ఎన్ని కదా? లెక్కలు చెప్పాను రా, 5. కానీ వారి ప్రార్థనలో ప్రత్యక్షత ఉంది. దే హ్యావ్ రెవల్యూషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అనేక మంది ప్రభువుని అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రభువు ఎవరో వారికి బయలుపరచబడకపోవడం బట్టే. ఇంకా అంతకుమించి మరో కారణం ఏం లేదు. ఆయన ఎవరో తెలిస్తే, ఆయన ఎవరో అర్థమైతే ఏ మానవుడు ఆయనకు దూరంగా ఉండలేడు. ఆయన నాకు అక్కర్లేదు అని చెప్పలేడు. ఆయన ఎవరో అర్థం కాకనే. గుర్తుపెట్టుకోండి, వీరికున్న ప్రత్యక్షత ఒకటే. ఏమిటా ప్రత్యక్షత? చూడండి, యేసు రక్షకుడా, ప్రభువా అంటే రాజు, పరిపాలకుడును. నువ్వు రక్షకుడివి, నాట్ ఓన్లీ ఏ సేవియర్ బట్ హీఈస్ గోయింగ్ టు బీ ఎ రూలర్. ఒక ప్రభువుగా పరిపాలించబోతున్న వాడివి నువ్వు, రాజువు నువ్వు. అంతేనా? అంతేకాదు, మమ్మును కరుణించు అనే పదం ఏ మానవునికి వాడకూడని పదం, దేవునికి మాత్రమే వాడే పదం. నువ్వు రక్షకుడివి, కాబోయే రాజువి మాత్రమే కాదు, నువ్వు దేవుడివయ్యా. దే ఆర్ యాక్సెప్టింగ్ హిస్ డివినిటీ. ఆయన దైవత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. కరుణించు అని ఏ మనిషి మరో మనిషిని అనడు. ఓ మనిషి దేవునితో పలికే పదం అది, కరుణించు అనే పదం. కరుణ చూపగలిగిన వాడు ఆయన ఒక్కడే. మానవుల మీద కనికరం చూపించగలిగిన వాడు ఆయన ఒక్కడే.
మానవుల ఎడల కృప చూపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. దైవత్వం తప్ప ఇంకెవరు కరుణ అనే పదానికి అర్హులు కాదు, కరుణించలేరు ఏ మనిషి కూడా ఆయన తప్ప. కాబట్టి వారికి ఉన్న ప్రత్యక్షత కూడా ఒకటే. ఎన్ని చెప్పున్నాం? 6, అంతేగా? 6, రైట్. అంటే యేసు ప్రభు అవి కూడా కడితే మీకు కష్టం అవుద్ది. 6, 7 దగ్గరికి వెళ్దాం రండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకునమని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 10 మందిలో ఉన్న విశ్వాసం ఒకటే. వారిలో విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే ఏమనేవాళ్ళు? భలేవారేనండి, యాజకుని దగ్గరికి వెళ్ళమంటారా? ఏళ్ళై ముక్కేది, కాలి గోళ్ళై, ఒంటి మీద ఉన్న పుళ్ళు ఇలాగే ఉన్నాయి కదా, చర్మం ఏం బాగుపడలేదే, దుర్వాసన కొడుతున్నా నేను ఊళ్ళోకి వెళ్ళనా, దేవాలయం దగ్గరికి పోవాలా, ఇంటికి వెళ్ళి కబురు పెట్టాలా, ఏమైనా అర్థం ఉందా అనేవాళ్ళు. అంతేగా? జరిగితే నమ్ముతాం కదా, అదేగా సేవకులు చెప్పారు. కానీ జరగలేదు. ప్రభు వెళ్ళి కనపరుచుకున్నాను అన్నాడంతే. కానీ వాళ్ళ అంతరంగంలో ఏముందో తెలుసా? ఆయన మాట అన్నాడు, మేము బాగుపడతాం. ఫెయిత్ ఈజ్ ద సేమ్. విశ్వాసం అదే. విశ్వాసంలో ఉండే అద్భుతమైన సంగతి ఏమిటంటే విధేయత. విశ్వాసం లోబడుతుంది. విశ్వాసానికి ఉన్న అత్యున్నతమైన లక్షణం అది, లోబడడం. ఆలోచించండి, వారి విశ్వాసం ఒకటే, రైట్. విశ్వాసం వల్ల 10 మంది శుద్ధులయ్యారు. జరిగిన కార్యం ఒకటే. ద వర్క్ ఈజ్ ద సేమ్. తేడా ఏమనుందా? 10 మంది బాగుపడ్డారు. ఇక్కడే తేడా వచ్చింది. ఏమిటా తేడా? ఒక్కరే తిరిగి వచ్చారు. ఒక్కడే. 9 ఈ రోజును కూడా స్వస్థతల కోసం ఆశపడే వాళ్ళందరూ ప్రభు దగ్గరికి రాకుండా తిరిగి వెళ్ళిపోతారు. ప్రభు నాకేదో మేలు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మేలు పొందిన తర్వాత ఇంతే సంగతులు, మళ్ళీ కనపడరు. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభువు మానవ జాతికి చేసే అత్యున్నతమైన మేలేమిటో తెలుసా? ద ఫర్గివ్నెస్ ఇట్ సెల్ఫ్. క్షమాపణ. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు. మానవ పాపాలను క్షమించగలను, నాకు అధికారం ఉంది అని చెప్పినవాడు ఆయన. కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి ఒక మాట, కానీ పాపరోగం బాగవడానికి ఒక మాట కాదండి. ఆది యందు వాక్యం ఉన్నది కదూ, ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడిగా భూమి మీదకి మానవుడిగా వచ్చాడు కదూ. ఆ కృపాసత్య సంపూర్ణుడైన ఆయన నా పాపాల కోసం తన రక్తాన్ని కలువరిలో చిందించవలసి వచ్చింది. ప్రాణం పెడితే తప్ప. అంటే పాపానికి మూల్యం దేవుని ప్రాణం. ఒక మాట చెబితే బాగుపడ్డారు. బాగుపడిన వారిలో ఒక్కడే తిరిగి వస్తే ఆయన అన్నాడు 90 ఎక్కడా అని. కానీ ఈ రోజున ఈ 7 అంతలు ఉంటాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్తారు, దేవుడు మమ్మల్ని బాగు చేశాడని చెప్తారు, దేవుడు మా పిల్లల విషయంలో అనూహ్యమైన కార్యాలు చేశాడంటారు. బట్ దే హ్యావ్ నో బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకేముండదు, మార్పు అసలు కనపడదు. మారారా? నోటి మాట విషయంలో మారారా? ప్రవర్తన విషయంలో మారారా? సంబంధాల విషయంలో మార్పు ఏమైనా ఉందా? అలవాట్ల విషయంలో మార్పు ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. లోకానికి క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళకి ఏ వ్యత్యాసం లేనప్పుడు దేవుడు మాకు మేలు చేశారు అని అంటే మనం చెప్తున్నటువంటి సందేశం ఏమిటో చెప్పండి మీరు. వాట్ మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద అన్సేవ్డ్ పీపుల్? దయచేసి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన ఇంట పిల్లలు రక్షించబడకపోవడానికి మనం కారణం కాదా? మన అన్నదమ్ములు
మన రక్త సంబంధులు రక్షించబడకపోవడానికి మనం కారణం కాదా? మన చుట్టుప్రక్కల వాళ్ళు రక్షించబడకపోవడానికి మనం కారకులం కాదా? కృతజ్ఞత లేని తనం. కృతజ్ఞత ఉంటే ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఎప్పుడు ఆయన పాదాల మీద పడేవాళ్ళు, ఆయన్ని అంగీకరించేవాళ్ళు, ఆయన్ని మహిమపరిచేవాళ్ళు. మన బ్రతుకు ద్వారా మనం ఆయన ఘనపరచడం కృతజ్ఞత. కృతజ్ఞత అనే పదానికి 2 అర్థాలు చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. మీరు సెలవు తీసుకుందరు కానీ దయచేసి చూడండి. అరవై 69వ కీర్తన. ముప్పైవ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. కృతజ్ఞత అంటే దేవుణ్ణి ఘనపరచడం. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంటికి వెళితే అక్కడ జరుగుబడి లేదు. అమ్మా నాన్నలు కష్టపడ్డారు, ఇప్పటి వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాడు, ఇప్పుడు మళ్ళా వెళితే ఇంటికి బరువు అయిపోతాను అని అనుకున్నాడు. అనుకుని సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదని. ఆయన అన్నాడు, ఇక్కడే ఉండి నా దగ్గరే ఉండి పైన గదిలో ఉండి నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకో, పైకి వెళుతూ కానీ పీజీ చదువుదు కానీ. ఇప్పటికే అమ్మా నాన్నలు శక్తి లేని వాళ్ళండి, నన్ను బీటెక్ చదివించడమే వారికి చాలా కష్టం, నేను ఎంటెక్ వెళ్ళాలి అని అంటే, నువ్వు చదువుకోవయ్యా, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకో, దేవుడు సాయం చేస్తాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే తిన్నాడు, అక్కడే చదువుకున్నాడు, అక్కడే మంచి ర్యాంక్ వచ్చింది, ఎంటెక్ ర్యాంక్ వచ్చింది అనగానే సేవకుడు దగ్గరికి పిలిచి, రాత్రి ప్రార్థన చేశానయ్యా నీ ఫీజు కట్టాలని, ఎవరో వచ్చి నాకు కానుకిచ్చారు, సరిపోతే వెళ్ళి కట్టు అన్నాడు. చెప్పండి, ఆ కుర్రాడు మంచి ఆఫీసర్ అయ్యాడు. ఆఫీసర్ అయిన తరువాత అతని అంతరంగంలో ఉందెవరో తెలుసా? దట్ గాడ్ సర్వెంట్. అతనంటే నానా అమ్మలకిచ్చేంత గౌరవం ఇస్తాడు అతను. ఆయన కనపడితే ఖచ్చితంగా తల ఉంచి నమస్కారం పెడతాడు, ఎంత పెద్ద ఆఫీసరో అతను. మీరు ఆలోచించండి, కొద్దిపాటి మేలు చేసిన వ్యక్తినే మర్చిపోని మనం మన కోసం ప్రాణం పెట్టిన ఆయన విషయంలో ఏ మేర కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఎప్పుడు ఆయన గణపరిచాం? ఇంటర్వ్యూలో అడిగిన మాట ఏమిటంటే, ఆయన్ని ఒకరు ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఎవరికి రుణస్థులు అంటే, మా అమ్మ నాన్నకి అనలా, నన్ను ఆత్మీయంగా పెంచి ఈ స్థాయికి తెచ్చిన దైవ సేవకునికి నేను రుణస్థుణ్ణి అన్నాడు ఆ కుర్రాడు. ఇప్పుడు పెద్దోడండి, కుర్రాడు కాదు ఆయన. ఆలోచించండి, గ్రాటిట్యూడ్ అనేది ఇట్ హానర్స్, అది గౌరవిస్తుంది, ఘనపరుస్తుంది. మనం దేవుణ్ణి ఘనపరిచే విషయంలో మన జీవితాలు ఘనపరిచే విధంగా ఉన్నాయా? ఏమనుకోకండి, తిట్టుకోరుగా, నిజంగా తిట్టుకోరుగా. ఎలక్షన్లో ఓట్లకు డబ్బులు తీసుకోలేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకటి, 2, 3, 4, 5, 10, 15 అంతే. గణపరిచామా? ఏ వ్యత్యాసం కనపడింది? వాళ్ళు పుచ్చుకుంటున్నారు లంచం. చెప్పండి,
తీసుకోవడం లేదా? అదేగా జరిగేది. వాళ్ళు వడ్డీలకు ఇస్తున్నారు, చెప్పండి కాదా? వీఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ఎక్కడండి కృతజ్ఞత? బతుకు ఎక్కడ మారింది? జీవితం మారిన విధానం ఎక్కడ? అదే మారి ఉండుంటే ప్రభు గణపరచబడేవాళ్ళు. నువ్వు కనపడేవాడు కాదు, ప్రభు కనపడేవాడు. పౌలు గారు అంటాడు, ఆయన తన ప్రియ కుమారుని నా యందు బయలుపరచను ఉద్దేశించినప్పుడు అంటాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని నా జీవితంలో ఆయన దేవుడని, ఆయన నమ్మదగిన వాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన ప్రేమగలవాడని, ఆయన నా వంటి వాడిని బాగు చేశాడు, క్షమించాడని, నా పాప భారాన్ని తీసేశాడని, నా పాపాన్ని తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడని, ఒకప్పుడు మనశ్శాంతి లేని నాకు చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందంతో పాటుగా ఆయన శాంతిని సమాధానాన్ని దయచేశాడు అనే రుజువు నీ జీవితం. కృతజ్ఞత అనేది దట్ ఈజ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బోర్న్ అగైన్ పర్సన్. ఒక వ్యక్తి యొక్క జీవన శైలి అది. ఎక్కడ? ఆ ఇంట్లో వినపడే గొడవ ఈ ఇంట్లో వినపడుద్ది, ఆ ఇంట్లో వినపడే టీవీ సీరియల్ ఈ ఇంట్లోనే వినపడుద్ది. వ్యత్యాసం ఏం లేదు కదా. నో డిఫరెన్స్, నో డిఫరెన్స్. సంఘం అంటే కాల్డ్ అవుట్, వెలుపలికి పిలువబడింది, ఎక్లీషియా అంటాం. వెలుపలి ఎక్కడికి వచ్చాం? మనలో లోకం, మన ఇంటిలో లోకం, మన బ్రతుకులో లోకం, మన ప్రవర్తన లోకం, అన్నింటిలో లోకమే. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆయన ఘనపరిచిన సంఘటనలే మన బ్రతుకులో ఉండవు. ఎన్నిసార్లు దేవుణ్ణి ఘనపరచడానికి అవకాశం వస్తే అన్నిసార్లు ఆయన ఘనపరిచిన పద్ధతి కృతజ్ఞత చెల్లించటం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 86వ కీర్తన 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము. కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడు మహిమపరిచేవాడు. ఇదే మాట లూకాసు వార్త 17వ అధ్యాయంలో ప్రభువు తానే అన్నారు. చూడండి దయచేసి. పద్దెనిమిదవ వచనం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు ప్రభు తాను దేవుడిని ఎక్కడన్నాడు అని అంటారు. కానీ ఇప్పుడు మహిమపరచడానికి వచ్చింది ఎవరిని? ఆయన కదా. దేవుడిని మహిమపరచడానికి ఈ అన్యుడు తప్ప ఎవరు రాలేదంటే అర్థం నేనే నాయన దేవుడు అని కదా. క్రీస్తు ప్రభువులో సంపూర్ణమైన దైవత్వం. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే మహిమపరచడం అనే పదం చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా పెద్దది. ముగిస్తానన్నాను కదా, ముగిస్తానని కూడా కొంచెం లేట్ అయింది కదా. ముగిస్తాను, వినండి. రాత్రి అవుతుంది, మీటింగ్ అవుతుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు 12 దాటిపోతుంది. నిద్రపడుతుందా? నిద్రపట్టదు. ఏం చేయాలనిపిస్తుంది? రాయడమో చదవడమో చేయాలి. కళ్ళు ఎంత అలసిపోయినా, దేహం ఎంత అలసుతున్నా నిద్ర రాదు కాబట్టి చదవాలి. వయసు ఎంత వచ్చేసింది చెప్పండి? రీచింగ్ 70s కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే కళ్ళజోడు పెట్టి చదువుతాను. ఒక 10-15 ఇప్పుడు ఏం చేస్తుంది? కన్ను చదవకు చస్తుందా? అవునా? ఇంత అక్షరాలు ఎంత కనపడతాయి? ఇప్పుడు ఏమంటా చెప్పండి? ఏమంటాం దాన్ని? మ్యాగ్నిఫైర్ అంటాం. చిన్న అక్షరం పెద్దగా కనపడితే మ్యాగ్నిఫికేషన్ అంటాం. కనిపించి కనిపించని అక్షరం పెద్దగా కనపడితే మ్యాగ్నిఫికేషన్ అయితే, అదృశ్యుడైన దేవుణ్ణి నీ బ్రతుకు ద్వారా చూపించడానికి గ్లోరిఫికేషన్ అంటారు. మన బ్రతుకుల ద్వారా ఎక్కడ ప్రభువుని చూపించామో చెప్పండి? నిజంగా మారు మనసు పొందిన వాళ్ళమైతే
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తే, మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడితే, ప్రభు పాదాల దగ్గర ఒక నిర్ణయం తీసుకుని కన్నీటితో మన బ్రతుకుని ఆయనకు అప్పగించుకుని ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించి నీ కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకున్నవాడు తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తాడు. అలాంటి వాడు ప్రతి విషయంలో అయ్యా నరకానికి పాత్రుని నేను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేని కుష్ఠరోగి కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నవాడిని నేను. నన్ను నువ్వు క్షమించావు, నన్ను నువ్వు చేర్చుకున్నావు, నన్ను నీ కుమారునిగా చేసుకున్నావు, నిత్య జీవం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, నాకు పరలోక పౌరసత్వం ఇచ్చావు, నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళావు, నన్ను తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ రాబోతున్నావు. నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవాళ రేపో ఎప్పుడో వచ్చేస్తావు, వచ్చేసావా హాయిగా వెళ్ళిపోతా, ఈ భూమి మీద ఉండను, రెప్పపాటులో మర్రూపు చెంది ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతాను. ఆలోచించండి ఒకసారి. రక్షించబడిన వాడైతే ఖచ్చితంగా తన జీవితం ద్వారా ఘనపరుస్తాడు, తన జీవితం ద్వారా మహింపరుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.